వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. సౌదీ రోడ్డు ప్రమాదంలో మరణించిన 42 మంది మృతుల కోసం ఏర్పాటు చేసిన సంతాప దువాలో పాల్గొన్న మంత్రి ఎన్ఎండి ఫారూక్. నేషనల్ హైవేలలో ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. మహానందిలో ఘనంగా జరిగిన నందీశ్వరుని అభిషేకం. నంద్యాల జిల్లాను కుష్ఠవ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి గణియా. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజావేదిక కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన మంత్రి ఎన్ఎండి ఫారూక్. జిల్లాలో డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ను పకడ్బందీగా అమలు చేయాలి జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి గణియా. మహానందిలో రామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన లక్ష బిల్వార్చన. సౌదీ అరేబియాలో జరిగిన భయంకర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన 42 మంది ప్రాణాలు కోల్పోవడం మాటల్లో చెప్పలేనంత విషాదమని, ఈ ఘటన ప్రతి మనసును కలిచివేసిందని రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి ఫారూక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, హజ్ కమిటీ చైర్మన్ షేక్ హాసన్, మైనార్టీ సంక్షేమ శాఖ సలహాదారు ఎంఏ షరీఫ్ ప్రగాఢ శోకంతో ప్రత్యేక సంతాప దువాలో పాల్గొన్నారు. అనంత కరుణమయుడైన అల్లాహ్ మరణించిన వారికి మగ్ఫిరత్ అందించి వారి ఖబర్ను తన నూరుతో నింపి వారికి జన్నతుల్ ఫిర్దౌస్ నందు ఉన్నత స్థానాలు ప్రసాదించాలని, ఈ కష్ట సమయంలో మృతుల కుటుంబీకులకు సహనం మరియు ధైర్యం ప్రసాదించాలని ప్రార్థించారు. నేషనల్ హైవేలలో ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం ఎన్హెచ్ హైవేలో జరుగుతున్న యాక్సిడెంట్ల నియంత్రణ గురించి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సంబంధిత అధికారులతో కలిసి ఆళ్లగడ్డ ఎన్హెచ్ హైవేను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆళ్లగడ్డలో యాక్సిడెంట్ నియంత్రణలకు సంబంధించి సీఐ మరియు డీఎస్పీ కలెక్టర్తో మాట్లాడడం జరిగిందని, ఆళ్లగడ్డ టిడ్కో గృహాల వద్ద కొద్ది రోజుల క్రితం యాక్సిడెంట్ జరిగిన వ్యక్తి మృతి చెందడం జరిగిందని, టిడ్కో గృహాల వద్ద ఒకే రూటు ఉండటం వలన యాక్సిడెంట్లు జరుగుతున్నాయని, దీనికి సంబంధించి త్వరలోనే సర్వీస్ రోడ్డు వేయాలని సంబంధిత అధికారులకు సూచించామన్నారు. ఆళ్లగడ్డ ఎంట్రన్స్ దగ్గర అండర్ బ్రిడ్జ్ మరియు భూమా ఘాట్ దగ్గర అండర్ బ్రిడ్జ్ కి ఎన్హెచ్ హైవే వాళ్ళకి ప్రపోజల్ పెట్టడం జరిగిందని, త్వరలోనే వీటన్నిటిని పూర్తి చేసి యాక్సిడెంట్ నియంత్రణకు కృషి చేయాలని సంబంధిత అధికారులకు సూచించామన్నారు. ఎన్హెచ్ హైవేలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించామన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో నందీశ్వరుడి అభిషేకం ఘనంగా నిర్వహించారు. నంద్యాల జిల్లా మహానందిలో కార్తీక బహుళ త్రయోదశి నంది ప్రదోషం సందర్భంగా నందీశ్వరుడు జన్మించిన మహానంది క్షేత్రంలో ప్రదోషకాల నందీశ్వర అభిషేకంను ఆలయంలోని ప్రధాన నందీశ్వరుడికి శాస్త్రోక్తంగా వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు తరలివచ్చి పూజలు నిర్వహించారు. भक्षकाय नमः मुखं पूजयामि शाश्वताय नमः शिरः पूजयामि धर्मरक्षकतत्पराय नमः पूजयामि ओम नमः ब्रह्मणोत्रे नमः ओम शिवध्यानाय नमः दक्षिणाय नमः पादाय नमः रूपाय नमः
पूजयामि वेदपादाय नमः जानकी पूजयामि शिवप्रियाय नमः नूपुरं पूजयामि रत्नप्रियाय नमः स्कन्धौ पूजयामि నంద్యాల జిల్లాను కుష్ఠవ్యాధి గ్రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్ నందు జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా తదితర అధికారులతో కలిసి జాతీయ కుష్ఠవ్యాధి నిర్మూలన కార్యక్రమం పోస్టర్ను ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీ నుంచి నవంబర్ 30 వరకు కుష్టి వ్యాధి ఇంటింటికి సర్వే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సర్వే కార్యక్రమాన్ని వైద్యాధికారులు సిబ్బంది పకడ్బందీగా చేపట్టి జిల్లాను కుష్టి వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలన్నారు. కుష్టి వ్యాధి మైకోబాక్టీరియం లెప్రే అణు బ్యాక్టీరియా వలన వస్తుందన్నారు. ఈ క్రిములు తుమ్మడం దగ్గడం వలన వ్యాప్తి చెందుతాయన్నారు. ఈ వ్యాధి లక్షణాలు కనిపించుటకు 5 నుంచి 7 సంవత్సరాలు పడుతుందన్నారు. చర్మంపై స్పర్శ లేని రాగి రంగు మచ్చలు, పొడలు, నొప్పి, కూడిన నరములు, కాళ్ళు లేదా చేతుల కండరాలలో బలహీనత, చేతులు పాదాలు నరములలో తిమ్మర్లుగా అనిపించడం, నొప్పిగా అనిపించని పుండ్లు చేతులలో పాదాలలో ఉండటం వంటి లక్షణాలు ఉంటాయని, ఈ వ్యాధి నిర్మూలనకు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సమన్వయంతో పనిచేస్తారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీల సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫారూక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫారూక్ గ్రీవెన్స్ కు వచ్చిన అర్జీదారుల నుంచి వినతులు స్వీకరిస్తూ వారి నుండి నేరుగా సమస్యలను తెలుసుకుని వ్యక్తిగతంగా అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా అర్జీదారుల నుంచి వచ్చిన ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించి సంబంధిత శాఖల అధికారులకు వెంటనే పంపిస్తూ పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఎన్ఎండి ఫారూక్ తెలిపారు. జిల్లాలో డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా పేర్కొన్నారు.
సోమవారం కలెక్టరేట్లోని తమ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా జూమ్ వీసీ ద్వారా డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్పై జిల్లా ఎస్పీ, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓలు, ఐసీడీఎస్, పీడీలతో డిస్టిక్ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా మాట్లాడుతూ డౌరీ ఇచ్చుకోవడం, పుచ్చుకోవడం చట్టరీత్యా నేరమని, జిల్లాలో డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ను పక్కాగా పకడ్బందీగా అమలు చేసేందుకు సంబంధిత అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. డౌరీ పైన ఎక్కడైనా నేరాలు జరిగినట్లయితే జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్, ఆర్డీఓలకు అరెస్టు చేయడం, పెనాల్టీ వేయడం వంటి హక్కులు ఉంటాయన్నారు. డౌరీ కేసు కింద ఎవరైనా డౌరీ మర్డర్, డౌరీ డెత్లు జరిగినట్లయితే బాధిత కుటుంబ సభ్యులకు 50,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నారు. జిల్లాలో డౌరీ నేరాలు, హత్యలు పూర్తిగా నివారించేందుకు డౌరీ ప్రొహిబిషన్ యాక్టును పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డౌరీ యాక్టుకు సంబంధించిన పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. జిల్లా మహానందిలో కార్తీక మాస శివరాత్రి సందర్భంగా ప్రముఖ విద్యా సంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి, విజయ్ కుమారి దంపతుల ఆధ్వర్యంలో లక్ష బిల్వార్చన కార్యక్రమం అంగరంగ వైభవం. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేద పండితులు రవిశంకర్ అవధాని, అర్చకులు ముందుగా గోపూజ, గణపతి పూజ, పుణ్యవచానం, మహాసంకల్పం, ఋత్విక్ వరుణ, దీక్షాధారణ, అఖండ దీపస్థాపన, కలశ స్థాపనలతో కార్యక్రమం ప్రారంభించారు. మధ్యాహ్నం 2 గంటల వరకు అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం నంద్యాల రామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ గడ్డం రామకృష్ణారెడ్డి, విజయ్ కుమారి దంపతులు, వారి కుమారులు గడ్డం హేమంత్ రెడ్డి ప్రగతిగారుల సహకారంతో లక్ష బిల్వార్చన కార్యక్రమం వైభవంగా జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సౌదీ రోడ్డు ప్రమాదంలో మరణించిన 42 మంది మృతుల కోసం ఏర్పాటు చేసిన సంతాప దువాలో పాల్గొన్న మంత్రి ఎన్ఎండి ఫారూక్. నేషనల్ హైవేలలో ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. మహానందిలో ఘనంగా జరిగిన నందీశ్వరుని అభిషేకం. నంద్యాల జిల్లాను కుష్టు వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి, జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజావేదిక కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన మంత్రి ఎన్ఎండి ఫారూక్. జిల్లాలో డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ను పకడ్బందీగా అమలు చేయాలి, జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. మహానందిలో రామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన లక్ష బిల్వార్చన.